అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 16 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 16 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. అందరికీ చాలా బాగా ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ని ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఎగ్ని కర్రీ చేసుకుంటాం, ఆమ్లెట్ వేసుకుంటాం కదండి. ఒక్కొక్కసారి మనం ఎగ్ని కొన్ని విధాలుగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఎల్లో తీసేసి మనకి వైట్ సపరేట్ చేయాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా ఎల్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు మన చేతితో తీయాలంటే సరిగా త్వరగా రాదు కదండి. ఇలా ట్రై చేయండి. ఒక బాటిల్ అయితే తీసుకుని ఈ విధంగా ఫ్రెష్ చేస్తే చక్కగా ఎల్లో సపరేట్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ అయితే పంచదార తీసుకోవాలి. మనం యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదండి. కొంచెం షాంపూ కూడా వేసేసుకొని బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం అయితే ఇలా రసం తీసుకొని దీనిలో పిండుకోవాలండి. ఇది మొత్తం కూడా చేత్తో ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కలిసేలాగా రబ్ చేసి ఇలా రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనకి స్కిన్ పైన ఒక్కో చోట బ్లాక్ కలర్లో ఇలా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి. ఆ మచ్చల దగ్గర ఈ మిశ్రమాన్ని ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా అప్లై చేసేసి 15 మినిట్స్ తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన స్కిన్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా బ్లాక్ కలర్ ఉన్నటువంటి టాన్ కానీ మచ్చలు కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం మెడ కింద నలుపుగా మచ్చలు పడుతూ ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇలా ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా అప్లై చేసేసి వదిలేయాలండి. తర్వాత చన్నీళ్ళతో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మెడ కింద ఉన్నటువంటి నలుపుగా ఉన్నటువంటి మచ్చలు కానీ టాన్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా తగ్గిపోతుంది. ఎక్కువగా మెడిసిన్స్ ఆయింట్మెంట్స్ అని కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సింక్లో పసుపు వేసి చూడండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కిచెన్ సింక్లో గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. క్రిములు కానీ అవేవి ఉండవండి. ఇలా ట్రై చేయండి. బల్లులు కానీ బొద్దింకలు కానీ అవి కూడా రావండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం టీ పౌడర్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనకి తరచుగా ఈ శీతాకాలంలో ఎక్కువగా దగ్గు జలుబులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. థ్రోట్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో దగ్గు కానీ జలుబు కానీ ఇలా ఎక్కువగా ఊపిరాడకుండా వస్తుంది కదండి. ఆ టైంలో ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి. వామాకు ప్లాంట్ అయితే ఉంటుంది కదండి, మన అందరిలో పెంచుకుంటూ ఉంటాము. వామాకుని తీసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలాగా వాము ఆకుని కొంచెం హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత 2 లవంగాలు 2 మిరియాలు అలానే కొంచెం సాల్ట్ వేసేసుకుని ఆ జ్యూస్ తాగుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా దగ్గు జలుబు తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం కొన్నిసార్లు నిద్ర లేక ఒక్కొక్కసారి శరీరంలో మనకి బాడీ కూడా హీట్గా అనిపిస్తూ ఉన్నప్పుడు కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. కళ్ళు దురదలు కానీ మంటలు కానీ ఉన్నప్పుడు 2 స్పూన్స్ అయితే తీసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి ఇలా స్పూన్స్ కళ్ళ దగ్గర ఇలా కాపుకుంటూ ఉన్నాం అనుకోండి, కళ్ళ పైన ఉన్నటువంటి దురద కానీ నొప్పులు కానీ చక్కగా తగ్గిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5, డీప్ ఫ్రిడ్జ్లో ఇలాగ సిజ్జర్లను పెట్టి చూడండి, ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇలా సిజ్జర్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, ఇలా మనకి డోర్ సైడు రబ్బర్ దగ్గర బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి. సిజ్జర్ పెట్టి ఇలాగా సిజ్జర్కి అయితే కాటన్ క్లాత్ కానీ ఏదైనా టిష్యూ పేపర్ కానీ ఇలా చుట్టేసుకొని ఇలా
డోర్ సైడ్న ఇలాగ రబ్బర్ దగ్గర బాగా డస్ట్ ఉండిపోతూ ఉంటుంది కదండి. ఇలా క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. ఇలా సిజర్ సహాయంతో చక్కగా ఈ విధంగా డస్ట్ని అయితే తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఫ్రిడ్జ్ కీస్ ఒక్కొక్కసారి కనబడినప్పుడు ఇలా సిజర్తో కూడా చక్కగా తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 6. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం బాత్రూమ్స్ అయితే కడుగుతూ ఉంటాం కదండి. టైల్స్ మీద ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ త్వరగా పోదు కదండి. ఇలా ట్రై చేయండి. రుద్దే పని లేకుండా, ఎక్కువ కష్టపడే పని లేకుండా చక్కగా దీనిపై ఉన్నటువంటి డస్ట్ అయితే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ముందుగా బకెట్లో 2 స్పూన్స్ అయితే సర్ఫ్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ అయితే వేసుకొని ఇలాగ బాగా మరగబెట్టినటువంటి హాట్ వాటర్ని ఇందులో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత టైల్స్ మీద అక్కడక్కడ ఇలా ఈ వాటర్ని అప్లై చేసి ఇలా కొబ్బరి చీపురు పెట్టి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసామనుకోండి, మూల ఉన్నటువంటి డస్ట్ కానీ, టైల్స్ మీద పడినటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా కొబ్బరి చీపురుతో మొత్తం కూడా ఇలా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేయాలండి. 1 అవర్ తర్వాత ఇలా చక్కగా క్లీన్ చేసుకుంటే టైల్స్ చక్కగా మెరిసిపోతాయండి. ఎక్కువగా మనం రుద్దే పని లేకుండా మూలలో ఉన్నటువంటి డస్ట్ కానీ, మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8. ఎగ్స్ పై ఉన్నటువంటి పెంకుని తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. ఎగ్స్ అయితే ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో ఇలాగ ఎగ్స్ అయితే వేసేసి 3-4 టైమ్స్ ఇలా ఊపినట్లయితే గట్టిగా చక్కగా దానిపై ఉన్నటువంటి పెంకు ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా స్టీల్ బాక్స్లో వేసి 3-4 టైమ్స్ ఇలాగా గట్టిగా ఊపినట్లయితే దానిపై ఉన్నటువంటి పెంకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా ఎన్ని ఎగ్స్ అయినా ఎటువంటి పెంకులు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అంటే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఇడ్లీ పాత్రలో ఇలా ఇడ్లీ మనం వేసుకున్నప్పుడు ఇడ్లీ పాత్ర అడుగున నల్లగా బ్లాక్ కలర్లో ఇట్లా మరకలు పడుతూ ఉంటాయి కదండి. అలా ఆ నలుపు పోవాలి అంటే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇలా వాటర్లో చింతపండు ఒక తొక్కను మాత్రం ఈ విధంగా వేసేసి తర్వాత ఇడ్లీ రేకులు పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా నల్లబడిపోకుండా ఇడ్లీ పాత్ర చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ ఒక్కోసారి మనం పట్టుకున్న తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పిండి పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పొంగిపోతూ ఉంటుంది కదండి. అలా పొంగిపోకుండా ఉండాలి అంటే ఇలా గ్లాసు పిండిలో బోర్లించేసామనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 9. ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మనం పక్కన పడేస్తూ ఉంటాం కదండి. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు పెద్దవి ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పెద్ద డబ్బా ఒకటి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న స్టీల్ బాక్సులు కానీ, ప్లాస్టిక్ బాక్సులు కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదండి. ఇలా మనం ఒక చోట సెల్ఫ్లో సర్దుకుంటూ ఉంటాము. ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక డబ్బాలో వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనకి పిల్లలకి స్నాక్స్ ఏమైనా వేయాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న బాక్స్ కూడా మనం అటు ఇటు అని ఎదుగుతూ ఉంటాం కదండి. ఒక దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా ఈ విధంగా తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 11. దోశ పెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా 1 స్పూను పసుపు వేసేసుకుని వచ్చే ఆ స్మెల్ పీలుస్తూ ఉన్నాం అనుకోండి, మైగ్రేన్ హెడేక్ కానీ మామూలు హెడేక్ అయినా చక్కగా తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. కొబ్బరికాయ పగలగొట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. ఇలా సగానికి కొబ్బరి చెప్పు పగలగొట్టాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. స్కెచ్ పెన్ తీసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా 2 చుట్లయితే ఈ విధంగా టైట్గా ముడిలాగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా బరువుగా ఉన్నటువంటి ఒక రాడ్ని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టామనుకోండి, చక్కగా మధ్యకైతే పగులుతుందండి. ఈ విధంగా థ్రెడ్ని అయితే ఒక 2 చుట్లు చుట్టేసి ఇలా అరచేతిలో పెట్టుకొని బరువుగా ఉన్నటువంటి రాడ్తో కొట్టామనుకోండి, చక్కగా మధ్యకి పగులుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక్కోసారి వంకర టింకరగా పగులుతూ ఉంటుంది కదండి. మనకు మధ్యగా ఇలా రావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్. నెంబర్ 14. ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆనియన్స్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి చేతులు, అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కొంచెం ఇలా అప్లై చేసామనుకోండి
ఆ స్మెల్లే రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దోస పెనం పైన ఇలా నిమ్మకాయ పెట్టి చూడండి, ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. దోస పెనం పైన ఒక్కోసారి దోశలు సరిగా రానప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. దోస పెనం ఎప్పుడప్పుడు అయినా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దోశలు చక్కగా వస్తాయి. ఈ విధంగా దోస పెనం కొంచెం హీట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసేసి ఒక నిమ్మబద్దం తీసుకుని ఈ విధంగా రఫ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా మనకి దోశలు చక్కగా వస్తాయండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సైడ్న ఉన్నటువంటి నల్లగా పెచ్చులు కట్టినటువంటి పెచ్చులు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం, నిమ్మబద్దలాగా రుద్దామనుకోండి, దీని తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తే చక్కగా దోశలు అయితే వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా సాల్ట్ కూడా పోసాం కాబట్టి సాల్ట్ వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దోశ పెనం చక్కగా క్లీన్ అయిపోతుంది. దోశలు కూడా చక్కగా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి అవి వడిలిపోవటం, ఎండిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది కదండి. కరివేపాకు వడిలిపోకుండా, ఎండిపోకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. వాటర్ బాటిల్ తీసుకుని దాని నిండుగా వాటర్ అయితే నింపుకొని ఇలాగా మనం మార్కెట్ నుంచి కొమ్మలతో కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ వాటర్లో కొమ్మల్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి 1 వీక్ అయినా 10 డేస్ అయినా కూడా కరివేపాకు ఎక్కడ కూడా వడిలిపోవటం కానీ ఎండిపోవటం కానీ జరగదండి. మనం ఇప్పుడు పెట్టినప్పుడు ఎలా ఉందో నీట్గా అలానే ఫ్రెష్గా ఉంటుంది. మనకి 2 డేస్కి 3 డేస్కి ఇలా వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా వాటర్ బాటిల్లో వాటర్ 2 డేస్కి 3 డేస్కి మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇలా చక్కగా కరివేపాకు అయితే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కర్రీస్లో కూడా మన అవసరానికి యూజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి, ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.